వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తప్పుడు కేసులతో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తుంటే వైసీపీ మౌనంగా ఉండబోదని రాజ్యాంగ పరిరక్షణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్, యూట్యూబర్ రావణ్కు న్యాయ సహాయం అందించడానికి వైసీపీ లీగల్ సెల్ ముందుకు వచ్చిందని పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి వెల్లడించారు. ఆ ఇద్దరితో పార్టీకి ఏ సంబంధం లేకపోయినా నైతిక మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా మారిన నేపథ్యంలో వీటన్నింటినీ ఎదుర్కోవాల్సిన బాధ్యత తమపై ఉందని, రాజ్యహింసకు వ్యతిరేకంగా వైసీపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. చేయాలని చెప్పి భావించిందో దానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను కూడా తనకు అనుకూలంగా తయారు చేసి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళ ప్రయోజనాలను పరీక్షించేకి, ప్రతిపక్ష పార్టీలను మట్టుబెట్టేకి, ప్రశ్నించే గొంతుకులను నొక్కేకి ప్రయత్నం చేసిన సందర్భంలో ఇకనైనా మారుతుందేమో అని మొన్న సాయికృష్ణ లాకప్ డెత్ తర్వాత అనుకున్నారు. ఎందుకంటే అత్యంత పాశవికంగా సాయికృష్ణను లాకప్లోనే చంపేసి బూడిద కూడా లేకుండా చేశారనే తీవ్ర ఆరోపణల మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేసు నమోదై సిఐతో పాటు మరికొంతమంది పోలీసులను కూడా అరెస్టు చేశారు. ఈ సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉంది. మరో ముఖ్యమైనది ఏంటంటే ఎందుకు ఇంత అధ్వానంగా ఉందనడానికి అసలు విజయవాడ నగరంలో సీసీటీవీ ఫుటేజ్లే మాయమైపోయినాయి. అది తీసేసిందేమో మళ్ళీ పోలీసులే, అవి రిట్రైవ్ చేయడంలే. డీజీపీ స్థాయి అధికారి దగ్గర నుంచి కింది వరకు కూడా దీంట్లో పాలు పంచుకున్నారని ప్రజలు తీవ్రంగా అనుమానిస్తారు. మరి ఇది సాయికృష్ణ లాకప్ డెత్ తర్వాత కనీసం ప్రభుత్వం మేల్కొని సామాన్య పౌరులకు రక్షణ కల్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు డైరెక్షన్ ఇస్తాదేమో అని చెప్పి జనం ఎదురు చూశారు. అవన్నీ నిరాశలయ్యాయి. రూల్స్ ను గౌరవిస్తారు, ఇక పోలీసులు చట్ట ప్రకారం నడుస్తారు అని అనుకున్నాం, కానీ అవన్నీ కూడా ఒట్టి భ్రమలేనని ఇవాళ పోలీసులు తేల్చేస్తా ఉన్నారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకి, ప్రజల భద్రతకు కాపలాగా ఉండాల్సిన వీటిల్లో ఇప్పుడు చంద్రబాబు గారి రాజకీయ ఆటలో పాత్రధారులుగా మారిపోయారు. తాము ప్రజాస్వామ్య వ్యవస్థకు పనిచేసే అధికారులం కాదని, అధికార పార్టీ పొలిటికల్ ఏజెంట్లమని చెప్పకనే చెబుతున్న పరిస్థితి ఇవాళ ఉంది. తర్వాత ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ సంబంధించి ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకతను మళ్లించడానికి, డైవర్షన్ రాజకీయాలు చేయడానికి ఉద్దేశపూర్వకంగా మళ్లీ సోషల్ మీడియా పైన తెలంగాణకు చెందిన కేవీ రెడ్డి యూట్యూబర్, అలాగే ప్రశ్నను నడిపించే యూట్యూబర్ రావణ్, వీళ్ళని తీవ్ర అధికార దుర్వినియోగం చేసి తెలంగాణ నుంచి తెచ్చి అరెస్టు చేసి చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు చట్ట ప్రకారం వెళ్లకుండా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న పరిస్థితిని చూస్తే రాష్ట్రంలోని వ్యవస్థలు ఏ స్థాయిలో రాజకీయీకరణ జరిగిపోతున్నాయో అయ్యాయో దీన్ని బట్టి నిరూపితమవుతా ఉంది. వాళ్ళు ఇంకొక వైపు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వాటిని మళ్లించడానికి కేవీఆర్, యూట్యూబర్ని, రావణ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా ముద్ర వేయడానికి తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నం చేస్తుంది, ఒక కుట్ర చేసింది. మరోవైపు జనసేనకు చెందిన వాళ్ళ కార్యకర్తల్ని ఉద్రిక్తలు సృష్టించేదానికి ప్లాన్ వేసి కుట్ర పన్ని ఆ విధంగా దాడులు చేస్తూ ఒకే సమయంలో తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులు, తప్పుడు ఘర్షణ వాతావరణం, ఈ మూడు దారులు అవలంబిస్తూ ఈ ప్రభుత్వం రాజకీయ లాభం కోసం ఈ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరు ఇది ముఖ్యంగా ఆందోళనకరం. ఫస్ట్ పీఠాపురంలో అరెస్ట్ చేశారు, అక్కడ రిమాండ్ రిజెక్ట్ చేశారు రావణ్ని. తర్వాత కాకినాడ సర్పవరం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ఓటర్లందరితో కూడిన సమగ్ర జాబితా రూపకల్పనకు పౌరులందరూ స్వచ్ఛతంగా ప్రభుత్వానికి సహకరించి తమ వివరాలను అందజేయాలని ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. తన గృహాన్ని సందర్శించిన బూత్ స్థాయి అధికారికి వివరాలు నింపిన తమ కుటుంబ సభ్యుల ఎన్రోల్మెంట్ ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా పక్కాగా ఉన్నప్పుడే రేపటి రోజున ఒక మంచి ప్రభుత్వాన్ని, సరైన ప్రజా ప్రతినిధులను ఎంచుకునే అవకాశం ప్రజలకు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైంది కాబట్టి ఈ ఓటర్ వివరాలనేవి అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సహకరించి అందచేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మనం ఏ దాపరికం లేకుండా మనకి కుటుంబ సభ్యులకి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం అందచేస్తే వాళ్ళు ఎవరు అర్హులైన ఓటర్లు ఉంటారో వాళ్ళతో జాబితాని సిద్ధం చేయడం తేలికవుతుంది. అప్పుడు మంచి ప్రభుత్వాన్ని, మంచి ప్రతినిధుల్ని ఎంచుకోవడం తేలికవుతుంది. గత నెల 15వ తేదీన ప్రారంభం చేసి ఈ నెల 14వ తారీఖు వరకు ఈ ఓటర్ల జాబితాల అన్నింటినీ కూడా మళ్ళీ సమగ్రంగా వాటిని పురస్చరణ చేసి మళ్ళీ నమోదు చేస్తున్నారు. కాబట్టి పౌరులందరూ కూడా ఈ కార్యక్రమంలో సహకరించి వాళ్ళకి అందచేసినటువంటి ఈ పత్రాలు నింపి ఇస్తే ప్రభుత్వం, అధికారులు, ఎన్నికల సంఘం ఈ జాబితాలు సిద్ధం చేసుకోవడం తేలికవుతుంది. దీన్ని ప్రధానమైన కర్తవ్యంగా భావించి రేపు, ఎల్లుండి అని ఎవరిని తిప్పకుండా మనం వెంటనే ఈ కార్యక్రమంలో పాల్గొంటే తొందరగా కార్యక్రమాన్ని అనుకున్నట్టుగా పూర్తి చేయడం అధికారులకు తేలికవుతుంది. కాబట్టి మనందరం సహకరిద్దాం. నేను కూడా ఇవాళ ఈ వివరాలన్నింటినీ కూడా ఈ పత్రంలో నమోదు చేసి ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఈ సందర్భంగా మనందరం ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి సహకరిద్దామని మనవి చేయడం జరుగుతుంది. భీమవరం నగరవాసులకు అంతర్జాతీయ స్థాయి సౌందర్య సేవలను మరింత చేరువ చేస్తూ హివాగా చికిత్సాలయం తన 10వ బ్రాంచ్ను స్థానికంగా ఘనంగా ప్రారంభించింది. కేవలం బాహ్య సౌందర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలన్న లక్ష్యంతో నూతన అడుగులు వేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ హరితారెడ్డి మాట్లాడుతూ, చర్మం, జుట్టు సమస్యలతో బాధపడే వారికి అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ శాశ్వత పరిష్కారాలు చూపనున్నట్లు తెలియజేశారు. మొటిమలు, నల్లమచ్చలు నివారణ, వయసు పైబడ్డం వల్ల వచ్చే ముడతల తగ్గింపు, చర్మ కాంతిని పెంపొందించడం, జుట్టు రాలడాన్ని అరికట్టి తిరిగి మొలిపించే ప్రక్రియలతో పాటు అధునాతన లేజర్, శాశ్వత అలంకరణ ప్రక్రియలు, అత్యుత్తమ కేశ అలంకరణ సేవలు ఇక్కడ అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ప్రత్యక్ష పర్యవేక్షణలో అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు, ఖచ్చితమైన నైతిక విలువలను పాటిస్తూ ప్రతి ఒక్కరి శరీర తత్వానికి, అవసరాలకు సరిపడే విధంగా ఇక్కడ చికిత్స అందిస్తామని హరితారెడ్డి తెలియజేశారు. ఇవాళ భీమవరంలో 10th బ్రాంచ్ ఓపెన్ చేసామండి, హివాగా బ్యూటీ క్లినిక్. సో ఇది జువెల్పాలెం రోడ్ అడ్డవంతం దగ్గర అండ్ మ్యాక్స్ విజన్ ఆ బిల్డింగ్లో 3rd ఫ్లోర్. సో చాలా హ్యాపీగా ఉంది. 2018లో మా ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసాం వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, నెల్లూరు, కోంపల్లి, విజయనగరం. సో అన్ని బ్రాంచెస్ తర్వాత ఇప్పుడు భీమవరం వచ్చాము. ఇప్పుడు వరకు సింగిల్ డిజిట్తో ఉండే మేము డబల్ డిజిట్కి ఎంటర్ అయ్యాము. సో 10th బ్రాంచ్ ఇది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వరకు అన్ని బ్రాంచెస్ ప్రజలు ఎలా ఆదరించారో అలాగా భీమవరం ప్రజలు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో ఇక్కడ అన్ని సెలూన్ సర్వీసెస్, బేసిక్ సెలూన్ సర్వీసెస్ నుంచి కూడా హై ఎండ్ ట్రీట్మెంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్, పర్మనెంట్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్, అది కాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, మంచి డాక్టర్ సూపర్విజన్లో జరుగుతాయండి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా. సేఫ్ ట్రీట్మెంట్స్, సేఫ్ ప్రొసీజర్స్, మంచి రిజల్ట్స్ కోసం తప్పకుండా హివాగా బ్యూటీ క్లినిక్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఆల్ బ్యూటీ ట్రీట్మెంట్స్ అంటే వన్ రూఫ్ అండి. సో బేసిక్ ట్రీట్మెంట్స్, సెలూన్ సర్వీసెస్ మెన్కి కానీ ఫీమేల్కి కానీ, కిడ్స్కి కూడా, చిల్డ్రన్స్కి, అందరికీ కూడా బేసిక్ సెలూన్ సర్వీసెస్ లైక్ హెయిర్ కట్స్, పెడిక్యూర్స్ నుంచి కూడా స్కిన్ ట్రీట్మెంట్స్ లైక్ స్కిన్ లైటనింగ్ కానీ, పిగ్మెంటేషన్, యాక్నే ట్రీట్మెంట్స్ నుంచి అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్, డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ నుంచి అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ వరకు కూడా, అంటే అక్కడ సర్జరీస్
కూడా మంచి వైద్య నిపుణులు వాళ్ళ ఒక సూపర్విజన్ కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం మేజర్గా ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ పర్మనెంట్ రిజల్ట్స్ ఇందులో ఉంటాయి. అంటే అవాంఛిత రోమాలకి మనం పర్మనెంట్ సొల్యూషన్ హివాగాలో ఇస్తున్నాం అనమాట. సో ఏ సర్వీసెస్ కోసం ద బెస్ట్ సర్వీస్ విత్ బెస్ట్ ప్రొడక్ట్స్ అండ్ ద బెస్ట్ రిజల్ట్స్ కోసం 100% మీరు హివాగాకి విజిట్ చేయండి. బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా మంచి ఆఫర్స్ ఉన్నాయి, ఇనాగ్రల్ ఆఫర్స్ ఉన్నాయి, కాంబో ఆఫర్స్, అది కాకుండా ఫ్యామిలీ కార్డ్స్ ఉన్నాయి, ఇయర్లీ ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఒక్కసారి విజిట్ చేసి మీకు మంచి కన్సల్టేషన్ ఉంటుంది, మీకు ఏం ట్రీట్మెంట్స్ కావాలి ఏంటి కూడా మంచి గైడెన్స్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ రిజల్ట్స్ అయితే మీరు వరి అవ్వక్కర్లేదు, ద బెస్ట్ రిజల్ట్స్ విత్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ వీ ప్రామిస్ యూ అండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. 118 కోట్లతో ఆధునిక బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి శంకుస్థాపన. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన తర్వాత వైసీపీ నేత అమర్నాథ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి సంధ్యారాణి. తల్లిదండ్రులను పట్టించుకొని చంద్రబాబుకు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు ఏమాత్రం లేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. యూట్యూబర్ రావణ్ ను వైసీపీ వ్యక్తిగా చిత్రీకరించి జనసేన వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించాలన్నదే చంద్రబాబు వ్యూహం. వైసీపీ నేత మనోహర్ రెడ్డి ధ్వజం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.